నీ జీవితంలో కలిగే ప్రతి సవాలు నీకు ఏదో ఒకటి నేర్పిస్తుంది. నీకు కలిగే ప్రతి ఆటంకము నేను ఏదో దాని కొరకు సిద్ధపరుస్తుంది. నీకు మూయబడిన ప్రతి తలుపు కూడా దేవుడే నీ జీవితంలో మూసాడు. నిన్ను ఎక్కడి నుండి తప్పిస్తానికి, భద్రపరుస్తానికి. నువ్వు ఆగిపోతున్నావు అంటే నిన్ను దేవుడు ఆపి పెట్టే దేవుడు కాదు, సిద్ధపరుస్తున్నాడు. దేవుడు నిన్ను విత్తింపజేస్తున్నాడు. నిన్ను విత్తువాడు ఆయనే. నీ జీవితంలో నిన్ను దాచిపెట్టి అణిచిపెట్టి నిన్ను ఎదిగేలాగా చేసేవాడు ఆయనే. కొన్నిసార్లు నిన్ను దాచిపెట్టేటప్పుడు ఆ నేలలోకి వెళ్ళిన విత్తనము మట్టిలోకి వెళ్ళింది, గబ్బులోకి వెళ్ళింది. ఎరువు ఏంటి? ఎరువులో ఒకటి మామూలుగా వేసేది ఆవు పేడ, అంటే పెంట నీ మీద వేస్తున్నాడు అనొద్దు. ఆ పెంటలో నుండి నీకు మంచి తీసుకొస్తాడు దేవుడు, నిన్ను ఘనంగా పైకి తీసుకొస్తాడు. సో ఈరోజు మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, కెన్ యూ స్టే గ్రౌండెడ్? కెన్ యూ స్టే ఇట్ ఈస్ లార్డ్, ఇట్ ఈస్ ఫైన్ ఈవెన్ దో ఇట్ డజంట్ లుక్ గుడ్. మంచిగా కనిపించకపోయినా పర్వాలేదు ప్రభా, నేను నీ చిత్తంలో ఉంటాను నేర్చుకుంటున్నాను. మనుషులకి నా గురించి ఏం చెప్పుకుంటాను, మంచిగా కనబడకపోయినా పర్వాలేదు ప్రభా, నేను నీ చిత్తంలో ఉంటా. మనుషులు నన్ను చూసి పొగడక్కర్లేదు ప్రభా, నేను చేసే పని వారికి తెలియకపోవచ్చు, నేను నీ కొరకు పడే ప్రయాస కూడా వారికి తెలియకపోవచ్చు, పర్వాలేదు ప్రభా, నీ చిత్తంలో నేను ఉంటా. ఎందుకంటే వాడిని జ్ఞాపకం చేసుకోండి, దేవుడు ఎప్పుడు నీ సమయాన్ని వేస్ట్ చేయడండి. దేవుడు నీ సమయంలో ఆయన చేసే ట్రైనింగ్ ఏ ఒక్క నిమిషం వేస్ట్ ఉండదు. ఈజ్ ఆల్వేస్ ప్రిపేరింగ్ యూ ఫర్ సంథింగ్, ఫర్ ద బెస్ట్. అందుకని ముందు ఆయన ఏం చేస్తాడంటే నీ మైండ్ని ప్రిపేర్ చేస్తాడు. చేంజ్ ఇన్ యువర్ మైండ్, చేంజ్ ఇన్ యువర్ లైఫ్. That simple it is. Change in your mind, change in your life.